కులగణన కులగణన టాపిక్ వద్దాము. ఇప్పుడు రాష్ట్రంలో కులగణన జరుగుతుంది. ఎస్సీలో కులాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఎస్సీ నుంచి బీసీసీగా మారుతున్నారు. ఈ కులగణన ద్వారా మరి వాళ్ళ మతం చేంజ్ అవుతుందా, లేకపోతే వాళ్ళు అంటే ఇప్పుడు జాబ్ ఏమో ఎస్సీ పేరు మీద జాబ్ సంపాదిస్తారు, వారు బయట చెలామణి అవుతున్నారేమో బీసీసీగా చెలామణి అవుతారు. మరి దీన్ని ఏ విధంగా ఈ కులగణన ఏ విధంగా స్పష్టం చేయబోతుంది? దీన్ని అంటే ఏ విధంగా స్పష్టం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి దీనిపైన? జాన్ పోప్ లండన్ సంబంధించిన క్రైస్తవ మతానికి పెద్ద, మా మతంలో కులాలు లేవు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఢిల్లీ నుంచి ఇమాం ఆయన కూడా మా మతంలో కూడా ఎటువంటి కులాలు లేవు ఆయన కూడా ప్రకటించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో, కుల వివక్ష వల్ల ఈ సమాజంలో కొన్ని వర్గాలు, బలహీనమైన వర్గాలు, ఆర్థికంగా నెట్టివేయబడ్డ వర్గాలు, సమాజంలో రకరకాల ఇబ్బందులు పాలైన వర్గాలు, వాళ్ళకు రాజ్యాంగము రిజర్వేషన్ అనే ఒక హక్కిచ్చి ఆ రిజర్వేషన్ మాధ్యమంగా వారి యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను కూడా మెరుగుపరుచుకొని మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి ఇది దోహదపడాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిమ్న వర్గాలకి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి, షెడ్యూల్ క్యాస్ట్లకి కొన్ని రాయితీలు, రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఉదాహరణకి నేరుగా వస్తాను, షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు చాలామంది కొందరు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల మతం మార్చుకుంటారు. లేకపోతే ఊర్లలో ఏదో ఒకనొక సందర్భంలో పాస్టర్ గారు వచ్చి ఏదో బోధన చేసి ఆ బోధన చేయడం వల్ల మతం మార్చుకోవడం చూస్తుంటాం. మనం మతం మార్చేసుకుంటారు. మతం మార్చుకున్న తర్వాత మొన్న ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అట్లా కంటిన్యూ అయిపోతారు, క్రిస్టియన్గా కంటిన్యూ అవుతుంటారు. కానీ ఒకసారి మొత్తం ఈ క్యాస్ట్ కార్డ్కి వచ్చేసరికి స్పష్టంగా క్యాస్ట్ కనుక అప్లై చేసుకుంటారు రిజర్వేషన్ కోసము, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు రిజర్వేషన్ కోసం అప్లై చేసుకుంటే ఆ దరఖాస్తు పత్రంలో పేరు, నాయన పేరు, ఊరు అన్ని రాస్తారు. మతం కాడికి వచ్చేసరికి క్రిస్టియన్ అని రాయరు, క్రిస్టియన్ రాయకుండా హిందూ అని రాస్తారు. కారణం ఏంటి మరి? కారణం ఏంటంటే చెప్తారు రెండు విషయాలు. వాళ్ళ ఏ చర్చిలో అయితే వీళ్ళు అనుమతంగా పోతుంటారో, ఆ చర్చిలో ప్రార్థన చేయడానికి పోతుంటారో, ఆ చర్చ్ పాస్టర్లు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే తెలంగాణలో కులగణన ప్రారంభం కాబోతుంది అని ఒక ప్రకటన వచ్చిందో, ప్రకటన రాగానే చాలా మంది చర్చ్ ఫాదర్లు ఏం చేశారు, మస్జిద్లలో ఏ రకంగా అయితే ఫత్వాలు జారీ చేస్తుంటారు అదే రకంగా చర్చ్ ఫాదర్లు కూడా పాంప్లెట్లు జారీ చేశారు. ఏంది ఆ పాంప్లెట్లు ఏం రాసినదంటే, ఎవరెవరైతే షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు మతం మార్చుకున్నారో మీరందరూ కూడా ఈ కులగణన మీ ఇంటికి వచ్చినప్పుడు, ఆ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ యంత్రాంగానికి స్పష్టంగా అన్ని మీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. మతంకి వచ్చిన వాళ్ళకి మీ పేరు హిందూ అని రాయించుకోండి, పేరు కూడా అనిల్ డానియల్, అది అనిల్ డానియల్ రాయకుండా కేవలం అనిల్ రాయించండి. అంటే క్రిస్టియన్ పేరు ఏడ కూడా దాంట్లో కనిపించకుండా అనిల్ అని రాయించుకోండి. మిగతా అన్ని విషయాలు ప్రభుత్వ ఫలాలు పొందడానికి, అంటే ఒక రకంగా మోసం అయ్యి ఎట్లా చూస్తారు మీరు? స్పష్టంగా ఒక వ్యక్తి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినట్టయితే తన బీసీసీ కిందికి వస్తాడు. కానీ బీసీసీ అయినట్టయితే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఏవైతే రాయితీలు ఉంటాయో అవి రావు. చర్చ్ ఫాదర్ స్పష్టంగా చెప్తాడు ఆ చర్చికి వచ్చిన వాళ్ళకి, మీరు చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ రాయితీలు, ప్రభుత్వ ఫలితాలు పొందాలి అంటే మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయినప్పటికీ మతం మాత్రం హిందూ అని చెప్పాలి. పేపర్లో కూడా వాళ్ళు, మీరు టీవీలలో ఈ మధ్య కాలంలో చాలా మంది పాస్టర్లు కూడా చెప్తున్నారు ఈ మాట, డైరెక్ట్ చెప్తారు, ఓపెన్ గా తిడుతున్నారు. ఒక పాస్టర్ అయితే నిన్ననే ఒక వీడియో చూసిన, అరే రాయితీలు, ప్రభుత్వ రాయితీలు పొందనీకే సొంత పేరు చెప్పుకోనికి కూడా భయపడతారు మీరు. పెళ్లిళ్ళు కూడా ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు, చర్చిలలో వచ్చి చేసుకోరు. ఎందుకు అంటే చర్చిలలో చేసుకుంటే సమాజానికి తెలుస్తుంది నేను క్రిస్టియన్ అయినా అని. ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు, పేరు కూడా దాపెట్టుకుంటుంటారు. అవును, ఈ మధ్య క్రిస్టియన్ల పెళ్లిళ్ళు కూడా హిందూ పెళ్లి టైపే అవుతున్నాయి అంట కదా, మొత్తం అదే పాటలు అవుతున్నాయి. కారణమే ఇది. కారణం ఏంటి అంటే, మామూలుగా ఒక ప్రాక్టీసింగ్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ని చూసినట్టయితే వాళ్ళు చాలా గర్వంగా మేము బాప్టిజం తీసుకున్నాము అని చెప్తారు. చెప్పుకొని చర్చిలో ఆ చర్చ్ పద్ధతి ప్రకారము జీసస్ క్రైస్ట్ ముందు పాస్టర్ గారు వాళ్ళిద్దరిని కలిసి ఆర్గనైజ్ చేసి చక్కగా వారి పద్ధతి ప్రకారము పెళ్లి చేసే ఒక పద్ధతి ఉన్నది. దాన్ని డాక్యుమెంట్ అయితే వాళ్ళ ఒక పుస్తకాలలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చర్చ్ కేంద్రంగా ఇష్యూ అవుతుంది. కానీ దరిద్రం ఏంటంటే, ఎవరైతే మతం మార్చుకొని ఉంటారో ఈ షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ మళ్ళీ చర్చిలలో పెళ్ళిళ్ళు అయితే ఆ ఫోటోలు వస్తాయి, ఆ ఫోటోలు తీసుకుపోయి ఎవరన్నా మా క్యాస్ట్ సర్టిఫికేట్ రివోక్ చేపించే
భయం ఉందని తెలివిగా ఇట్లా ప్లాన్ తెలివిగా ఈ రకంగా ఇది ఒక కుట్ర అండి. ఇది ఒక చర్చ్ కేంద్రంగా జరిగే ఒక కుట్ర. చాలా స్పష్టంగా పాస్టర్లు కూడా అవగాహన ఎంత, ఏ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ వచ్చేసిందంటే ఆ చర్చ్కి ఎవరెవరికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను వెరీ రీసెంట్గా ఒక కమ్యూనిటీ సంబంధించిన ఒక గ్రూప్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఏందిరా ఇది వచ్చింది చూపియని అంటే చర్చ్ పేరు ఉంటుంది పైన, చర్చ్కి వచ్చే షెడ్యూల్ కులాలు చెందిన వాళ్ళందరూ కూడా సూచనలు, మీరు ఏ రకమైన విషయాలు ప్రభుత్వ యంత్రాంగంతో తెలియపరచాలి, పేరు, ఆర్థిక ఎంత, వార్షిక ఆదాయం ఎంత, వార్షిక ఆదాయం విషయం వచ్చేసరికి వారు ఎంతైతే సంపాదిస్తున్నారో అది చెప్పకుండా తక్కువ చెప్పమని అంటున్నాడు. ఎందుకంటే ప్రభుత్వ రాయితీలు పొందాలి. ఈ రకంగా ప్రభుత్వాన్ని మోసం చేసే క్రమంలోనే ఈ కులగణల్ని తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటా ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అది ప్రభుత్వ దృష్టికి, మా దృష్టికి ఎక్కడెక్కడ వస్తుంటే అది మేము ఆపే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇది లార్జ్ స్కేల్లో అంటే జరుగుతూ వస్తుంది.